సో గైస్ మీరు చూస్తున్నారు డ్యాన్స్. ఇది నేను డ్యాన్స్ చేస్తున్నా. నేను ఒంగోలు పోయాను డ్యాన్స్ చేయడానికి. అయితే ఈ వీడియో తీశారు ఒక అబ్బాయిని తేనని చెప్పాను. అయితే నేను నా ఫ్రెండ్స్ ఒంగోలు వినాయక చవితికి డ్యాన్స్ ప్రోగ్రామ్కి పోయాము. అయితే నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను అంటే అంత బాగా ఎంజాయ్ చేశాను. అంత బాడీ పెట్టుకున్నా కానీ అంటే కొంచెం లావు ఉన్నా కానీ డ్యాన్స్ చేయడానికి కావట్లేదు అంటే డ్యాన్స్ చేయడానికి కావట్లేదు కానీ డ్యాన్స్ చేస్తాను. ఇక్కడ మాకు డ్యాన్స్ చేయట్లేదు. ఆ అబ్బాయిలే వచ్చి మీద మీద పాడుతున్నాడు. మేము డ్యాన్స్ అని మంచిగా జరిగింది నాకు డ్యాన్స్ అయితే. ఒంగోలు అంటే నేను డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ పోతా అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎంజాయ్ నేను బాగానే చేస్తాను. అటు అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో గైస్ మీరు ఈ డ్యాన్స్ చూసి మీకు ఎట్లా అనిపించింది నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమంటారంటే నాకు బాగా ఆడుకోవాలని డ్యాన్స్ చేసుకుంటా. మేము మొత్తం ఒక్కో 10 నుంచి మార్నింగ్ 5 వరకు డ్యాన్స్ చేస్తూ ఉన్నాము. చుంకు చుంకు చిన్న మాట అంటారు, తిట్టి కదా సాంగ్ వస్తుంది. అయితే సాంగ్స్ నేను పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కాపీరైట్ పడిపోద్ది. ఇంకా వీడియో పెట్టినా కూడా వేస్ట్ అయిపోద్ది. అందుకు నేను సాంగ్స్ పెట్టట్లేదు. ఏదైనా వాయిస్ పెడుతున్నాను. ఎందుకంటే నాకు మంచిగా తెలియదు ఎట్లా వాయిస్ పెడతారు. ఏదో వచ్చినప్పుడు పెడుతున్నాను. ఇట్లా అందరూ ఇది చేస్తున్నారు. ఇది టీడీపీ వాళ్ళు అంటే ఒంగోలు టీడీపీ వాళ్ళు ఫేమస్ కదా. ఏదైనా చేయండి నాకు ఎట్లా పట్టుకున్నారు అంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది. కానీ ఏం చేద్దాం, అక్కడ కామన్ ఇది. అక్కడ పట్టుకుంటారు అబ్బాయిలు వచ్చి మీద పడడము, డ్యాన్స్ చేయడము, మీద పడడము ఇలా చేస్తూ ఉంటారు. విన్నది కదా సాంగ్స్. ఏ సాంగ్స్ అంటే మీకు కొంచెం లాస్ట్లో కొంచెం పెడతాను, చూడండి, వినండి, ఓకేనా గైస్. సో మీకు కొంచెం ఎట్లా కనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడ టీడీపీ వాళ్ళు ఉంటారు, అందరూ టీడీపీ వాళ్ళు, ఓకేనా. సాంగ్స్ పెట్టిన చూద్దాం.